హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అబ్బా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అబ్బా. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తలేవు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సర్లే, నాకు నమ్మకం ఉంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని. అయినా న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారులే, నాలాంటి వాళ్ళు తప్ప. అవు అక్క, నీకేమైందని అంటారా? 2025 నేను మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను ఇచ్చింది. ఎంతలా అంటే అది జీవితాంతం ఒక గుర్తింపులా కాకుండా ఒక బాధలా మిగిలిపోయేటట్టు ఇచ్చింది. ఏందంటే నా చుట్టాలే నా శత్రువులు. నీ వెనక ఒకటి మాట్లాడతారు, నీ ముందు ఒకటి మాట్లాడతారు. అలాంటి స్నేహితులను ఇచ్చేసింది. ముఖ్యంగా పెద్ద గిఫ్ట్ ఏంటంటే మా నాన్న నాకు దూరం చేసింది. ఇప్పుడు చెప్తుంటే కూడా నా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు, నా మాట తడబడుతుంది. అంత మర్చిపోలేని గిఫ్ట్ని నాకు పెళ్ళైన తర్వాత 23 డేస్కేమో మా డాడీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక మా నాన్న 20 రోజులు కోమలో ఉండే. నేను పిచ్చి దాళ్ళకి ఎదురు చూసిన, మా నాన్న కోమలకి వెళ్ళి వస్తాడేమో, నన్ను చూస్తాడేమో అని. నా ఎదురుచూపు లాగానే మిగిలిపోయింది.